హలో పిల్లలు, నేను మీ పేదరాశి పెద్దమ్మని. ఈరోజు మీకు ఒక మంచి కథ చెబుతాను. అనగనగా ఒక రైతు తన పొలానికి నీరు లేక బాధపడుతూ ఉంటాడు. అప్పుడు నీటి కోసం తన దగ్గరున్న డబ్బునంతా ఇచ్చి ఒక షావుకారు దగ్గర బావిని కొంటాడు. ఆ రైతు సంతోషంతో నీటిని తోడుకుంటున్నప్పుడు ఆ షావుకారు ఆపేస్తాడు. నేను నీకు అమ్మింది బావిని మాత్రమే, అందులో నీటిని కాదు అని అంటాడు. అలా అనగానే రైతుకు షావుకారు చేసిన మోసం అర్థమవుతుంది. అప్పుడు రైతు వెంటనే ఆ రాజ్యంలో రాజుగారిని సంప్రదించి తన బాధని చెప్పుకుంటాడు. అప్పుడు ఆ రాజు మంత్రితో ఎలాగైనా ఈ సమస్యని పరిష్కరించాలని ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు ఆ మంత్రి రైతుని వెంటబెట్టుకుని షావుకారు దగ్గరికి వెళ్లి మాట్లాడతాడు. ఇప్పుడు షావుకారు, నేను బావిని మాత్రమే అమ్మాను, అందులో నీటిని కాదు, నీరు కావాలంటే ఇంకా డబ్బులు చెల్లించాలి అని అంటాడు. అప్పుడు ఆ మంత్రి, సరే, నువ్వు బావిని మాత్రమే అమ్మావు, అయితే మా బావిలో ఉన్న నీ నీటిని ఇప్పుడే తీసేసుకో, లేదంటే మా బావిలో నీ